నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్య గురించి కన్సర్న్‌తో మాట్లాడుతున్నారు. నిజంగానే ప్రభుత్వ విద్యారంగం విస్తరిస్తే కుటుంబాలపైన భారం తగ్గుతుంది అనే విషయం ఒకటి. రెండోది, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం వలన వ్యవస్థ పైన ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది, గౌరవం ఉంటుంది అనే అంతర్లీనమైన భావన కూడా అందులో ఉంది. వారొక మాట అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏమవుతారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీ రేవంత్ అన్నను చూపించండి. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. వారు పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ వారు చేసిన ఒక కామెంటు, దానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్త. మరొక అంశం, తెలంగాణ అభివృద్ధి నమూనా. దీని గురించి కూడా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఈ రెండు విషయాల గురించి కొంచెం లోతులోకి వెళ్ళి చూద్దాం. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గడిచిన 2.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ విద్యారంగానికి బడ్జెట్లో చేసిన కేటాయింపులెన్ని? మునుపటి ప్రభుత్వానికంటే భిన్నంగా ఉన్నదా? ఉపాధ్యాయ ఖాళీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? యూనివర్సిటీల విద్యా వ్యవస్థను బలోపేతానికి తీసుకున్న నిర్ణయం ఏమిటి? కేటాయించిన నిధులు, ఆ నిధులు విడుదల ఎంత జరిగింది? ఆ నిధుల ఖర్చు ఎంత జరిగింది? చాలా సింపుల్ విషయాలు. ఈ విషయంలో కనుక ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీతో పాటుగా తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ జరిగిందా? ఆ విశ్వవిద్యాలయాలకు బడ్జెట్లో నిధులు కేటాయించి అవి మంజూరై ఖర్చు అయినాయా? ఈ విషయంలో ఏ మేరకు వాళ్ళు ఒక అడుగు ముందుకేసినారో దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయ ఖాళీలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వ బడులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ బడులలో కనీస సౌకర్యాలు లేవు. మరుగుదొడ్ల సౌలభ్యం లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. వాటి కారణంగానే పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడం లేదు. వెళ్ళినా సరే పిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయాలే. అంటే ఒకవైపున అల్పాహారము, మధ్యాహ్న భోజనము టీచర్లకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఖాళీల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయం. విద్యారంగానికి బడ్జెట్ పెద్ద ఎత్తున కనబడుతుంది. కానీ అందులో ప్రభుత్వ టీచర్లకు జీతాలకు సంబంధించింది, నిర్వహణకు సంబంధించిన ఖర్చులు అన్నీ కలుపుకొని ఉంటే కనుక నంబర్ పెద్దగా కనిపిస్తుంది. కానీ కేవలం మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించింది, కుర్చీలు బల్లలు, వారి మరుగుదొడ్ల సౌకర్యానికి సంబంధించింది, విద్యుత్ సౌకర్యాలకు సంబంధించింది, ఈ విషయాల్లో ప్రభుత్వం ఎక్కడ ఉన్నది? దాని ఖర్చులు ఎక్కడ ఉన్నాయి? ఇది చాలా కీలకమైంది. అంటే నాణ్యతా ప్రమాణాలు తీసుకున్నప్పుడు మన ప్రభుత్వం చెప్తున్నది, జపాన్తో మనం పోటీ పడాలి, సింగపూర్తో పోటీ పడాలంటున్నారు కదా. అక్కడ విద్యారంగం ఎట్లా ఉన్నదో చూడాలి. మొత్తం ప్రపంచంలోనే 90% విద్యారంగం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. కొద్దిగానే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నది. ఎంత పెట్టుబడిదారు దేశాల్లో కూడా విద్యారంగం ఒక స్థాయి వరకు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నది. మన దగ్గర ఎల్కేజీ నుంచి మొదలుకుంటే పీజీ వరకు, యూనివర్సిటీల వరకు ప్రైవేటు వారికి ద్వారాలు తెరుస్తూ ఉన్నాం. ఈ తెరుస్తున్న సందర్భంలో ప్రభుత్వ విద్య గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం చాలా సంతోషించే విషయమే. కానీ ఆచరణ ఏమిటి అనేది చాలా కీలకమైంది. ఆచరణ ముఖ్యం. ఆచరణ ఏమిటో చూపించాలి. ఇక రెండోది, అభివృద్ధి నమూనా. తెలంగాణలో అభివృద్ధి నమూనా అంటే 2 రకాల అభివృద్ధి నమూనాలు ఇవాళ చర్చలో ఉన్నాయి. ఒకటి వ్యవసాయ రంగం, ఒక రకమైన అభివృద్ధి ఉన్నది. 2 పారిశ్రామిక సేవా రంగాలు. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే హైదరాబాదులో ఐటీ రంగం విస్తరిస్తున్నదని, ఇక్కడ లాజిస్టిక్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని, అన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. అది మంచిదే, రావాల్సిందే. సేవా రంగం విస్తరించడం వలన, ఐటీ రంగం విస్తరించడం వలన ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే మాట వాస్తవం. ఆర్థిక వ్యవస్థ దాని పరిధి పెరిగే, నమూనా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువ. జీడిపి పైన కూడా ఆ మేరకు ప్రభావం ఉంటుంది. కానీ స్కిల్ యూనివర్సిటీ అన్నాము. ఆ స్కిల్ యూనివర్సిటీ దాని పురోగతి ఎంతవరకు వచ్చింది? దీంతో పాటుగా వ్యవసాయ రంగం ఇవాళ ప్రధానంగా ఎక్కువ మందికి ఈ రోజుకు ఉపాధి చూపిస్తున్నది వ్యవసాయ రంగమే. మరి వ్యవసాయ రంగం ఏ అభివృద్ధి నమూనా ప్రభుత్వం దగ్గర ఉన్నది? ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్లు, చెరువుల కింద సాగు, విద్యుత్ రంగము, ఈ విషయంలో 2.5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసింది ఏమిటి? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వ్యవసాయ రంగ అభివృద్ధి నమూనా ఏమిటి? ఆ అభివృద్ధి నమూనాను ప్రజల ముందు ఉంచాలి. ఒకటి సేవా రంగం, పారిశ్రామిక రంగం. రెండోది వ్యవసాయ రంగం. ఈ 2 రంగాలలో మనం అమెరికా తీసుకున్నా సరే వ్యవసాయ రంగంలో అగ్రగామిగానే ఉన్నది. చైనా తీసుకున్న అగ్రగామిగానే ఉన్నది.
జపాన్ తీసుకున్న అగ్రగామిగానే ఉన్నది. మరి ఈ దేశాలతో మనం విద్యారంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ, ఐటీ రంగంలోనూ, సేవా రంగంలోనూ మనం ముందుకెళ్ళాలన్నప్పుడు ఇక్కడ కల్పించాల్సిన సౌకర్యాలు ఏ మేరకు ఉన్నాయి, వాళ్ళకివ్వాల్సిన తర్ఫీదు ఏ విధంగా ఉన్నది, ఇవి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా మనం పత్రికల్లో చదవడానికి, రాయడానికి ఓ 30, 40 ఏళ్ళుగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ రంగం సంబంధించిన లేదా విదేశీ పెట్టుబడులకు సంబంధించింది 1970ల నుంచి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చింది. కానీ ఇంకా రావాల్సిన మార్పు చాలా ఉన్నది. రావాల్సినంతగా మార్పు రాలేదు. వ్యవసాయ రంగం అభివృద్ధినే ఇవాళ ఇప్పటికీ ఒక ప్రత్యామ్నాయంగా కనబడుతున్నది. ఒక ఉదాహరణ, ఇవాళ ఓటర్ల గుర్తింపు నమోదు కార్యక్రమం జరుగుతున్నది. సర్ కార్యక్రమం జరుగుతున్నది. హైదరాబాదు నగరం నుంచి ఈ ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతంలో ఓటు ఉండాలని కోరుకుంటున్నారట. కారణం ఏమిటి? తమ ఊరి మూలాలను మర్చిపోదలుచుకోలేదు. వారికి అక్కడ ఊర్లలో వ్యవసాయం ఉన్నది. వారికి ఊర్లలో చిరునామా, శాశ్వత చిరునామా ఊరే అని భావిస్తున్నారు. ఊరే అని భావించడానికి కేవలం పుట్టి పెరగడమనే కాదు, హైదరాబాదులో బతుకుదెరువు లేకున్నా సరే గ్రామంలో బతుకుదెరువు మాకుంటుందని ఒక భరోసా వారికి ఉన్నది, ఒక నమ్మకం వారికి ఉన్నది. ఎట్లా వచ్చింది ఆ నమ్మకం? ఉన్న అరెకరమో ఎకరమో అది జీవనాధారం అవుతుంది, ఆ వ్యవసాయం చేసుకొని బతకవచ్చు మేమనే భరోసా ఉన్నది. కాబట్టి తెలంగాణ పారిశ్రామిక రంగము, సేవా రంగంలో ఎంత అగ్రగామిగా ఉన్నదో దానికి మించి వ్యవసాయంలో అగ్రగామిగా తెలంగాణ నిలబడింది. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఒక అనుభవం ఉన్నది. వ్యవసాయంలో మన అభివృద్ధి నమూనా ఏమిటో ప్రభుత్వం మరింత వేగంగా నిర్ణయం తీసుకొని వేగంగా దాని యొక్క విధానాన్ని స్పష్టం చేస్తే బాగుంటుంది. ఆ విధానం ఆచరణలో కనబడాలి. అభివృద్ధి నమూనా ఏమిటి అనేది. ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా ఏమిటి అన్నప్పుడు మూసీ డెవలప్మెంట్, మూసీ సుందరీకరణ ఒక అంశం ఉన్నది, స్కిల్ యూనివర్సిటీ ఒక అంశం ఉన్నది, హైడ్రా ఒక అంశం ఉన్నది. ఇవాళ ఇరిగేషన్ రంగంలో వారు తీసుకున్న నిర్ణయం ఏమిటో ఇంతవరకు స్పష్టంగా మనం నిర్మాణాత్మకంగా ఒకటి కూడా కనబడతలేదు. విద్యారంగంలో వారు మాట్లాడుతున్నారు, అది నిర్దిష్టంగా ఇదని కనిపించట్లేదు. ప్రయత్నం జరుగుతున్నది. ఈ ప్రయత్నాలు 2.5 ఏళ్ళు దగ్గర 3 ఏళ్ళు కావస్తున్నది. ఈ 3 ఏళ్ల కాలంలో ప్రయత్నాల దశ నుంచి ఆచరణ దశలోకి ఇంకా రాలేదు. బహుశా ఈ రాబోయే 2 ఏళ్ల కాలంలో వారు చెప్తున్న మాటలు ఈ అభివృద్ధి నమూనా విషయంలో స్పష్టత ఇస్తారేమో చూడాలి. లేదంటే కనుక మాట్లాడుతున్నారు అనే భావననే ప్రజల్లో కలిగే సూచన ఉంది. ఆచరిస్తే కనుక అప్పుడు వారిపైన అభిప్రాయం మరోలా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.